క్రైస్తు లార్డ్ భయభక్తుల గురించి 10 వాక్యాలు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరించెదను. కీర్తనలు 5వ అధ్యాయం 7వ వచనం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. కీర్తనలు 103వ అధ్యాయము 11వ వచనం. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడి ఉన్నట్లు యెహోవా యందు తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలిపడును. కీర్తనలు 103వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించును. సామెతలు 1వ అధ్యాయం 7వ వచనం. జ్ఞానము వారికి అసహ్యమైనది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. సామెతలు 1వ అధ్యాయం 29వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. సామెతలు 2వ అధ్యాయం 5వ వచనం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా